आयुष्यमग्रुयं सतिमं च शुक्रं यज्ञोपवीतं फलमस्कृतेजः అంటే ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనేది జనించాలి. అట్లా ఆకర్షణ జనించాలి అంటే ధనాత్మక రుణాత్మకమైనటువంటి పూర్వచరిక కారణాన్ని బ్రహ్మరంధ్రం పైన పెట్టుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవడం ద్వారా ఆ కళ్ళ ద్వారా ఆకర్షణ అనేటటువంటిది ఒకరిలో నుంచి మరొకరికి ప్రవేశించి సత్సంతానము కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఇకపైన పెళ్ళైనలోకి ఏం చేయలేదు, కానీ ఇకపైన చేసుకోబోయే యువత ఎవరైతే ఉన్నారో పెళ్లి చిలకల పిల్లలు పట్టుకోగానే ఫోటోగ్రాఫర్ ఇక్కడ చూడు అని అంటే అక్కడ చూడకండి. అమ్మాయి అయితే అబ్బాయి కళ్ళల్లోకి, అబ్బాయి అయితే అమ్మాయి కళ్ళల్లోకి, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నాక అప్పుడు ఫోటోగ్రాఫర్ వైపు తిరగండి. అంతేగాని అక్కడ నేరుగా అక్కడ చూడకండి. ఇప్పుడు అంతటి విశిష్టత కలిగినటువంటి గురుచరితాధారణం స్వామివారు అమ్మవార్లకు జరుగుతుంది. అయ్యగారు చూపిస్తారు, అక్కడి నుంచే దండం పెట్టుకోండి. దాన్ని కూడా ఓం గురుచరితాధారణ సమయే మంగళాష్టకం నిదానభూతమితి యత్కాలాగ్నిరుద్రాగ్ని ప్రఖ్యాతో విరదత్వ సద్భక్తో భైరజం మౌళీంద్రమోహప్రదం రుద్రాణీరమణ ప్రియం తదమితం కుర్యాత్ సదా మంగళం. సమయే సావధాన యస్యాంతే చ విభాతి భూధరసితా దేవాపదామస్తతే కాలే భావవిదర్భలే చ కరలం యస్య రసయ్యాలరత్ సోయం భూతి విభూషణ సురవర సర్వాధిపా సర్వగా సర్వ సర్వగత శివ శశినిభ కుర్యాత్ సదా మంగళం. సావధాన సుమూర్తే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన బిందేశో నరశంభుడోడు శంభుడోడి వల్లభ బిందాచారుడ జంబుజాక్షిగహనో యస్మిన్ మృగాండ్రుగః బింద కుంభ వికుంభ కుంభగహనో బింగారమో బిందుమో డోలా బిందుడుండ బాండవలయ కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులభ్నే సావధాన పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన. అహీంద్రేంద్రగ్రదుగ్రమూలపదవీం ఐరం నగారాహనం అంతస్తకృతమానుదక్షిణపద హ్రీంకారమధ్యాత్మికాం జ్యోతిర్మండల చాత్రికౌ యతికరాం ఓంకారఘంటార్భతే వందే వశ్యముఖీం మహాకవిసఖీం మంత్రాదిదేవేశ్వరే ముర్యాత్ సదా మంగళం. సావధాన పార్వతీ పరమేశ్వర సావధాన. అందరూ నమస్కారం చేసుకోండి. ముహూర్త సుముహూర్త సుప్రతిష్ఠితమస్త.
బాగా మంచిపోతాం. బ్రహ్మమురారి సురార్చితలింగం దుర్మలభాసిత శోభితలింగం బ్రహ్మమురారి సురార్చితలింగం దుర్మలభాసిత శోభితలింగం జగద్వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం శంభో శంకర నమః శివాయ సాంబ సదాశివ నమః శివాయ చంద్రశేఖర ఈశ్వర పాపాలో పరమేశ్వర దేవముని ప్రవరాకుతలింగం కామదహన గౌరగరలింగం రావణ దర్ప వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం శంభో శంకర నమః శివాయ సాంబ సదాశివ నమః శివాయ చంద్రశేఖర ఈశ్వర కాపాలో పరమేశ్వర ఓం శివం చింపకపాదలాబ్ధం ఉల్లాససాధిపరవీరసారపుష్టై పూర్ణకాలశమీరమావికామి తాం పూజయామి జగదీశ్వరమే ప్రసీదా పుష్పమాలికాముహూర్త సుముహూర్త అస్తు ఆవి బాగా ఇప్పుడు కళ్యాణములో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటది? కన్యాదానం. కన్యాదానము షోడశ మహాదానాలలో ఉత్తమమైనటువంటి దానం. ఆ దానం చేస్తే ఏం ఫలితం వస్తుంది కన్యాదానం వల్ల అనే విషయాన్ని ఇప్పుడు మహాసంకల్ప పఠనం ఉంటుంది. అందులో మీ అందరి చేత చెప్పిస్తా ఆ ప్రతిజ్ఞ, ఆ కన్యాదానం చేసే వచ్చేటటువంటి ఫలితాన్ని. కన్యాదానం చేసేటప్పుడు కన్యాదానానికి కట్నం పెట్టాలి. పరమేశ్వరుడికి ఆనాడు హిమవంతుడు ఏమేమి ఇచ్చినాడు అని అంటే, పరమేశ్వరుడికి కిలోల చొప్పున బంగారాన్ని హిమవంతుడు ఇచ్చినాడు. అంత బంగారం పరమేశ్వరుడు ఎందుకు అని అంటే, కన్యాదానంలో ఉంగరం పెడతాం కన్యాదానానికి కూడా. ఆ ఉంగరం పెట్టాలి అని అంటే పరమేశ్వరుడికి మనలాగా 2 చేతులు కాదు, ఆయనకు 5 ముఖాలు ఉంటాయి. 5 ముఖాలు ఉంటే ఎన్ని చేతులు ఉంటాయి? 10 చేతులు ఉంటాయి. 10 చేతులు ఉంటే ఎన్ని ఏళ్ళు ఉంటాయి? ఒక చేతికి 5 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉంటాయి. 50 ఏళ్లకు కూడా హిమవంతుడు ఆనాడు పరమేశ్వరుడికి ఉంగరాన్ని పెట్టినాడు. ఈనాడు మీరు ఉంగరం పెడితే సరే స్వామివారికి సమర్పిస్తాం, లేదు ఉంగరానికి బదులుగా దక్షిణ డబ్బులు ఏమైనా పెడితే అది కూడా స్వామివారికి సమర్పిస్తాం. కాబట్టి అయ్యగారు పాత్రలు తీసుకొని వస్తారు. కన్యాదాన కట్నము అందరూ కూడా వెయ్యండి. వెయ్యమన్న కదా అని చెప్పి మరి రూపాయి 2 రూపాయలు అట్లా వేయకండి. ఒక 20 రూపాయలకు తగ్గకుండా ఆ తర్వాత మీ ఇష్టం ఎంతనైనా అట్లా వెయ్యండి. ఖచ్చితంగా అతని అన్న అయ్యగారు డిమాండ్ చేస్తున్నా అంటే మీ ఇష్టం అమ్మ వేస్తే